2025 క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడాది. ఈ ఏడాది మన మనసులో పదిలమైన గంభీర ఆటగాళ్లు క్రికెట్కు వీడుకోలు పలికారు. అందులో నెంబర్ 1 విరాట్ కోహ్లీ. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనమైన పేరు. 2025లో ఈ దిగ్గజం టెస్ట్ క్రికెట్కు వీడుకోలు పలికాడు. ఒకసారి టెస్ట్లో రికార్డ్స్ చూసుకుంటే 111 టెస్ట్ మ్యాచ్లు, 8500 కంటే ఎక్కువ పరుగులు, 29 టెస్ట్ సెంచరీలు. ఇవి కోహ్లీ అసాధారణమైన గణాంకాలు. అతని కెప్టెన్సీలో భారత్ ఆస్ట్రేలియాలో హిస్టారికల్ టెస్ట్ సిరీస్ గెలిచింది. ప్రపంచానికి ఇండియన్ ఫైటింగ్ స్పిరిట్ ను చూపించింది. విరాట్ కేవలం బ్యాట్స్మెన్ కాదు, ఆయన జ్ఞానం, అగ్రెషన్, ఫిట్నెస్ తో ఇంకెంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పుడు టెస్టులకు గుడ్ బై చెప్పినా అతని ఆట తీరు, అంకిత భావం ఎప్పటికీ అభిమాన హృదయాల్లో నిలిచిపోతాయి. నెంబర్ 2 రోహిత్ శర్మ. భారత క్రికెట్ మల్లో కీలక మలుపు తిరిగింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టెస్టులో రోహిత్ శర్మ రికార్డు చూసుకుంటే 58 టెస్ట్ మ్యాచ్లు, దాదాపు 4000 పరుగులు, 10 టెస్ట్ సెంచరీలు. ఓపెనర్ గా ది గోల్డెన్ పీరియడ్. తన కెప్టెన్సీలో భారత టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లింది. విదేశీలో పోరాట పట్టిమ చూపించింది. రోహిత్ ఆటలో సాఫ్ట్ టచ్ ఉన్న బౌలర్లపై అతని దాడి విధానం చాలా ఘాటుగా ఉండేది. ఎలాంటి పిచ్ అయినా, ఏ దేశమైనా ఆయన నిశ్శబ్దంలో హిట్ చేస్తాడు. టెస్టులకు గుడ్ బై చెప్పిన రోహిత్ వన్డేలో ఇంకా మనకు అండగా ఉంటాడేమో చూద్దాం. కానీ టెస్టులో హిట్ మ్యాన్ జెర్సీ మాత్రం ముగిసింది. నెంబర్ 3 స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల గుండెను తాకిన వార్త. స్మిత్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ఫార్మెట్ లో తన రికార్డు చూస్తే 150 కంటే ఎక్కువ ఓడీలు, 5,000+ పరుగులు, 12 సెంచరీలు, 30కి పైగా హాఫ్ సెంచరీలు. ఆటలో క్లాస్ అంటే ఇదని చూపించిన ఆటగాడు. పిచ్చిపై స్థిరంగా నిలబడి బౌలర్లను చెతక్కొట్టే స్టైల్ స్మిత్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అతని బ్యాటింగ్ టెక్నిక్ ఒక ఆటల్లా ఉంటుంది. ప్రతి బంతికి ఫుట్ వర్క్, కాంతి మాదిరి టైమింగ్ తో రిప్లై ఇచ్చే విధానం అభిమానులకు ఫెస్ట్. వన్డేలకు గుడ్ బై చెప్పిన టెస్ట్ ఫార్మెట్ లో ఇంకా స్మిత్ షైనింగ్ అయితే, ఓడీలో స్టీవ్ స్మిత్ ఆట మనకు ఎప్పటికీ మిస్ అవుతుంది. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. 2025 ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల హృదయాలను కలిసిన మరొక వార్త. గ్లెన్ మ్యాక్స్వెల్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ఫార్మాట్ లో రికార్డ్స్ చూస్తే 140 కంటే ఎక్కువ ఓడీలు, 3,900 కంటే ఎక్కువ పరుగులు, 23 హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 50+ స్ట్రైక్ రేట్ తో అద్భుత ఆల్రౌండర్ షోలు. మ్యాక్స్వెల్ అంటే బ్యాటుతో కాదు, బౌలింగ్ లో కూడా మ్యాజిక్. ఫీల్డింగ్ లో వేగం, బౌండరీ మీద డైవింగ్, అతను ఫుల్ ప్యాకేజ్. అతని స్పెషల్ అన్నది ఏంటంటే ది అన్ప్రెడిక్టబుల్ మ్యాచ్ ను కూడా ఒక్క దెబ్బతో మార్చగలగడం. 2023 వరల్డ్ కప్ లో చేసిన డబుల్ సెంచరీ ఇంకా అభిమానులు మర్చిపోలేరు. వన్డేలకు గుడ్ బై అన్న మ్యాక్స్వెల్ యొక్క మ్యాజిక్ మాత్రం మిగిలిపోతుంది. నెంబర్ 5 హెన్రిచ్ క్లాసెన్. 2025లో దక్షిణాఫ్రికా క్రికెట్ కు ఒక మిశ్రమైన రోజు. ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడుకోలు పలికాడు. క్లాసిన్ మ్యాచెస్ చూస్తే 60కి పైగా వన్డేలు, 40కి పైగా టీ20లు, 2,500 పైగా అంతర్జాతీయ పరుగులు, స్మారక శక్తితో కూడిన ఫినిషింగ్ ఇన్నింగ్స్లు. క్లాసిన్ ఆటలో ముఖ్యంగా 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి, స్పిన్ బౌలింగ్ పై అతని మాస్టరీ. రెండోది, చివరిలో మ్యాచ్ ని చక్కగా ముగించే కూల్ మైండ్. 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై చేసిన శతకం దక్షిణాఫ్రికా అభిమానులకు ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అతని కెరీర్ గొప్పగా ప్రారంభం కాకపోయినా మొదటి నుండి చివరి వరకు వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై అని చెప్పిన ఫ్రాంచైజీ లీగ్ లో క్లాసిన్ మ్యాజిక్ కొనసాగుతుంది. నెంబర్ 6 నికోలస్ పురాన్. వెస్టిండీస్ ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్ నికోలస్ పురాన్ పేరు వినగానే క్లాసికల్ స్ట్రోక్స్ ప్లే, భారీ సిక్సర్లు గుర్తొస్తాయి. 2023 వరకు వన్డేలు, టీ20లో అద్భుత ప్రదర్శనలు. 2022 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ఉన్న పురాన్ ఐపీఎల్, మేజర్ లీగ్ క్రికెట్ లో బిజీ అయితే 2023 తర్వాత పురాన్ అంతర్జాతీయ క్రికెట్ కు దూరం అవుతూ ఫ్రాంచైజీ లీగులపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు 29 సంవత్సరాలకి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఫ్రాంచైజీ లీగ్ లో ఆయన ప్రభావం భారీగా కనిపించిన వెస్టిండీస్ అభిమానులకి మాత్రం ఇది ఒక మనసు కలిసివేసే విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి అద్భుతమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.